సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును విచారించేందుకు సిద్ధమని సిబిఐ ప్రకటించింది. ఏపీ హైకోర్టు ఆదేశిస్తే తప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏపీలో ప్రకంపనలు సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గత విచారణ సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించడంతో కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా సిబిఐ తన అభిప్రాయాన్ని ఏపీ హైకోర్టు ముందుంచింది. లాకప్ డెత్ కేసును తాము స్వయంగా దర్యాప్తు చేయాల్సినంత పరిస్థితులు లేవని తెలిపింది. కేసులో చోటు చేసుకున్న సంఘటనలు జాతీయ లేదా అంతర్జాతీయ పర్యావసనాలకు దారితీసే స్వభావం లేవని, అందుకే ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టుకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను సిబిఐ అధికారులు ప్రస్తావించారు. అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయా కేసులను సిబిఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అయితే హైకోర్టు ఈ కేసును తమకు అప్పగిస్తూ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మాత్రం తప్పకుండా విచారణ చేస్తామని కూడా సిబిఐ పేర్కొంది. కానీ దర్యాప్తు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేలా ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాలని సిబిఐ హైకోర్టును అభ్యర్థించింది. దీంతో సాయి కృష్ణ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించాలా లేదా అనే అంశంపై హైకోర్టు తదుపరి విచారణలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.